హాయ్! ఈరోజు సండే కదా! మీ ప్లాన్స్ ఏంటి? మా ప్లానింగ్ అయితే యాక్చువల్‌గా మా పెద్దబ్బాయిని సెసి తాడేపల్లిగూడెం ఎగ్జామ్ రాయించడానికి తీసుకెళ్లారు. ఈ ఇంటూ +1 నేనైతే ఇక్కడ గార్డెనింగ్ పనులైతే చూసుకుంటున్నాననమాట. సో, జామ చెట్టుకైతే మాది చీడ పట్టింది. బూజు పట్టడం అంటారు కదా! అలా పట్టింది. కాయ అయితే గ్రోత్ ఉంది గానీ, ఇలా అయిపోతున్నాయి బ్లాక్‌గా. సో, దానికోసం అని చెప్పని మందొకటి తెప్పిద్దామని చెప్పని తెప్పించాము. మొత్తం చెట్టంతా కూడా ఎందుకో ఇలా అయిపోయింది. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి కింద. ఇలా వైట్‌గా బూజు పట్టేసి కాయలన్నీ కూడా పాడైపోతున్నాయి. యాక్చువల్‌గా మా చెట్టుకాయలు చాలా చాలా బావుంటాయి. ఇదిగో ఈ మందు తీసుకొచ్చి ఇక్కడ గొయ్యి తవ్వి పక్కన అటుపక్క, ఇటుపక్క కూడా వెయ్యాలంట. డైరెక్ట్ వేయకూడదంట. అందుకని చెప్పని 2 తవ్వేసి దాంట్లో వీటిని గుళికలు అంటారంట. తీసుకొచ్చి వేశారు. సో, దానివల్ల ఏంటంటే ఆ బూజు తగ్గడం స్టార్ట్ అవుతుందంట. కాయ కూడా చాలా బావుంటుందంట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా మామిడి చెట్టుకొచ్చేసి ఇలా వైట్ కామన్ అంట కదా మామిడి చెట్టుకి ఇలా వైట్‌గా రావడం అదైతే స్టార్ట్ అయ్యింది. యాక్చువల్‌గా ఇంకా కాయలైతే స్టార్ట్ అవ్వలేదు. చిగురైతే బాగా వచ్చింది కానీ అక్కడ పని అయిపోయిన తర్వాత ఇలా తులసమ్మ అంటే నిద్ర చేస్తున్నట్టు అనిపించింది. అందుకని చెప్పని కొంచెం ఇది కూడా మట్టి అయితే తవ్విస్తున్నాను. తవ్వించి కొత్త మట్టి అయితే వేయించాననమాట. సో, ఇలా ఉంటే ఎందుకో నాకు నచ్చలేదు. అందుకని చెప్పని కొంచెం దాన్ని సెట్టింగ్ అయితే చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడొచ్చేసి కనకాంబరాలు చాలా బాగా పూస్తాయన్నమాట మా గార్డెన్‌లో. ప్రతిసారి పూసినప్పుడల్లా చాలా పూలవుతాయి. మా పక్కనే స్కూల్ ఉంది. ఆ స్కూల్‌లో ఆయమ్మలొచ్చి కోసుకొని చక్కగా దండ కట్టుకొని పెట్టుకుంటారనమాట. సో, ఇక్కడ తెల్ల పూల మొక్కలు ఇవన్నీ ఉన్నాయి. దాని కింద అంతా కూడా ఇలా పాడైపోయిందనమాట. సో, క్లీన్ చేసే ఆయన్ని పిలిపించి ఇదంతా క్లీన్ చేయించేసి నీట్‌గా చుట్టూతా మట్టి తవ్వించేసి మళ్ళీ కొత్త మట్టి అయితే వేయిస్తున్నాం వాటి చుట్టూ. మొత్తం డ్రై అయిపోయింది. పక్కన స్కూల్ అని చెప్పాను కదా! సో, పిల్లలందరూ కూడా వాటర్ బాటిల్స్ కానీ, డ్రింక్ బాటిల్స్ కానీ, బిస్కెట్ ప్యాకెట్స్ కానీ ఇలాంటివన్నీ తిని తాగేసి అన్నీ ఇక్కడే వదిలేస్తూ ఉంటారు వీళ్ళు. అదొక పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. చాలా సార్లు కంప్లెయింట్ చేసాం కానీ ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు ప్రాపర్‌గా. ఇంకెందుకని చెప్పని వదిలేసామనమాట. సో, మంత్లీ ఒకసారో లేకపోతే 15 డేస్‌కి ఒకసారో వచ్చి అబ్బాయి వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోతాడు ఇక్కడ. చూసారా ఎలా ఉందో చిరాగ్గా. ఇది ఈ అబ్బాయి అనమాట. తినొచ్చి క్లీన్ చేసేసి వెళ్ళిపోతారు. అయిపోతుంది అక్కడికి. సో, అయిపోయిన తర్వాత ఇలా మళ్ళీ కొన్ని చోట్ల మర్చిపోయారంట. అందుకని చెప్పని ప్రతి చోట కూడా ఇలా గుణపంతో మట్టి అయితే పైకి లేపుతున్నారు. ఎందుకంటే అలా పైకి లేపుతూ ఉంటే మట్టి గుల్లదనం వచ్చి వాటర్ అది లోపలికి బాగా వెళ్తుందనమాట. తొందరగా పీల్చుకుంటాయి. అందుకని చెప్పి ఇలా చేస్తున్నాం. ఇదిగో కాయలు చూసారా జామ చెట్టుకి ఎంత బాగున్నాయో. ఇలా తయారైన కాయలు ఇలా అయిపోతున్నాయన్నమాట బ్లాక్‌గా. అదెందుకో మాకు అర్థం కాలేదు. అందుకని చెప్పని ఆయన్ని అడిగితే ఇలా మందు తీసుకొచ్చి వేశారు. సో, మార్నింగ్ అయితే నాది ఇలా గడిచిపోయింది. బాయ్.